మా అమ్మమ్మ సామెత చెప్పేదండి. మబ్బుల్లో నీళ్లు చూసి ముంతల్లో నీళ్లు కింద పోసుకుందంట అనేది. అంటే దాని అర్థం ఏంటంటే, మన దగ్గర ఒక 4 లక్షలు 5 లక్షలు క్యాష్ ఉందనుకోండి, ఉన్నది కదా అని పని చేయకుండా ఇంట్లో కూర్చుని ఉంటే ఈ లక్షలు ఎన్ని రోజులు వస్తాయండి? రావు కదా. దాన్ని పెంచే విధంగా పెంచి పెద్ద చేస్తే పెద్ద అవుతుంది పిల్లల్లాగా. అంతేగాని ఉన్నది కరగ తీసుకుని తినేస్తే వయసు అయిపోద్ది, డబ్బు అయిపోద్ది. ఏమంటారు చెప్పండి? డబ్బు వయసులో ఉన్నప్పుడు కూర్చుని తినేస్తే డబ్బు అయిపోద్ది. వయసు అయిపోయేటప్పటికి తెగుళ్ళు చుట్టుముట్టి అనారోగ్యాలు వచ్చేసిన తర్వాత తినటానికి లేక, వైద్యం చేయించుకుంటానికి లేక ఎంతో బాధపడాలి. అందుకు డబ్బు సేవ్ చేసుకుంటే బిడ్డల్లాగా అది ఆదుకుంటుంది. రేపొద్దున్న బిడ్డలను నమ్ముకునే కన్నా డబ్బు బాగానే పెంచుతుందండి మనిషిని. డబ్బు ఉంటే అన్నీ వస్తాయి కదండి. అలాగా బద్ధకం అనే దాన్ని పక్కన పెట్టేసుకుని నాకేమీ లేదని ముందుకెళ్ళాలనే ఆలోచనతోటి చక్కగా ₹1 డబ్బులు తెచ్చుకుంటే ఈ రూపాయి కదపకుండా ఆ రూపాయలు తింటా ఉంటే రేపొద్దున్న అవసరానికి ఆ డబ్బు ఉపయోగపడుతుంది. పిల్లలు చూడకపోయినా చెయ్యకపోయినా ఈ డబ్బు అనేది ఉంటే రేపొద్దున్న హాస్పిటల్కి వెళ్ళినా ఇంటి దగ్గర కూర్చుని తిన్నా సరిపోద్ది. ఏమంటారు చెప్పండి? పెంచితే పెరుగుతుంది, తీస్తే తరుగుతుంది. ఇది తరుగుతం కావాలా మనకి, పెరుగుతం కావాలా? పెరుగుతమే కావాలి. తరుగుతం అంటే కొండలైనా కూర్చుని తింటే కరిగిపోతాయి అనేదో సామెత ఉంది. అలాగా కూర్చుని తినే పని కాదండి. ₹1 ఎలాగొస్తుంది, ఏ రకంగా కష్టపడితే బాగుంటుంది, మనకు అవస్థ లేని కష్టం చూసుకుని చేసుకోవచ్చు, తప్పులేదు. అంతేగాని మరీ బద్ధకంగా తయారైతే ఏదో ఒక బ్యాడ్ వచ్చేస్తుంది మనకి. అంటే చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళకి బద్ధకం అనుకుంటే కష్టపడరు, ఎప్పుడు కూర్చుని ఉంటారు అని అనుకుంటారు. అదొకటి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సొసైటీలో ఎలా ఉందంటే అండి, బాగుంటే వాళ్ళకేంటి రోగం ఏంటి, చక్కగా ఉన్నారు వాళ్ళు అంటారు. బాగోలేదనుకోండి, అయిపోయింది వాళ్ళ పని, ఇంకేమి లేదు, వాళ్ళకి తింటా కూడే లేదు అని ప్రచారం చేస్తూ ఉంటారు. ఇదో కొంత అలరి అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా చిక్కడు దొరకడం టైపులో మన ఇంటి గుట్టు అవతలోళ్ళకి చిక్కకుండా మన జాగ్రత్తలు మనం తీసుకుని ₹1 కష్టపడి, బాగున్నప్పుడు కష్టపడి, ఆరోగ్యం బాగోనప్పటికి డబ్బులు దాచుకుంటే బాగుంటుందండి. వయసు పైబడే కొద్ది మన ఒంట్లో శక్తి తగ్గిపోద్ది. అప్పుడు కావాల్సినవన్నీ కావాలి అప్పటికి. ఇప్పుడు బాగున్నప్పుడు తెచ్చుకుని కష్టపడి తింటే దీని ఆనందం వేరుగా ఉంటుంది. అప్పుడు ఓపిక లేనప్పుడు అడుగేయలేని పరిస్థితిలో ఇప్పుడు అనాథలుగా మిగిలిపోతున్నారు చాలామంది. అనాథాశ్రమాల కాటికి వెళ్ళవలసిన పరిస్థితులు వచ్చినాయి. అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఏదో ఒక పంచనకంత ఓపికన్నన్నాలు వండుకుని తినేలాగా ఉంటుంది. ఏ మనిషి అయినా సరేనండి, చిన్న పెద్ద అని కాదండి, అందరికీ వర్తింతుంది. అది నాతో సహా అందరికీ వర్తింతుంది. ఎప్పుడైనా సరే జాగ్రత్త అనేది ఉండాలి మనిషికండి.